మరి ఈ అమ్మాయిని? చంపేశాను. రేయ్, సరిగ్గా చూసి చెప్పరా. సార్, ఆ ఫోటోల్లో ఉంటే అయిపోయినట్టే. ఎప్పుడు చంపావు? ఎవరు చంపించారు? సార్, ఎప్పుడు అంటే 7-8 నెలల క్రితం. ఎవరు అంటే తెలీదు. తెలియదన్నావంటే చంపేస్తా. ఎవరో ఒకరు చంపమనకుండానే చంపేశావా? సార్, మీకంతా తెలిసి కూడా అడుగుతారేంటి? మాకు ఎవరిని చంపాలో ఫోటోలు వస్తాయి, సుఫారీ వస్తుంది, అంతే. ఎవరు చేయమన్నది తెలీదు సార్. రేయ్ రేయ్, ఇది మాకు చాలా ఇంపార్టెంట్ కేస్. ఒకే ఒక్క లీడ్ ఇవ్వు చాలు. ఎవరి ద్వారా డబ్బులు పంపించారు? ఏదో ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు, నేను చూసుకుంటాను. చెప్పరా, చెప్పు. మీకు ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి నాకు తెలిసింది చెప్తా సాబ్. మామూలుగా సుఫారీ తీసుకున్నాక మేం కొంతమంది కిల్లర్స్కి పని అప్పగిస్తాం. మాకు డబ్బులు ఇచ్చే వాళ్ళతో లింక్స్ ఉండవు, అలాగే ఈ కిల్లర్స్తో కూడా లింక్స్ ఉండవు. కానీ ఈ కేసు చాలా డిఫరెంట్గా జరిగింది సాబ్. ఈ అమ్మాయిని చంపమని ఏ కిల్లర్కైతే చెప్పానో వాడు ఎలాగోలా సుఫారీ ఇచ్చిన వాళ్ళతో డైరెక్ట్ అయిపోయి వాడే సుఫారీ తీసుకొని ఈ అమ్మాయిని చంపేశాడు. ఇంకా వాళ్లతోనే కలిసి ఉన్నాడనే న్యూస్ కూడా ఉంది సార్. రై, ఎవడాడు? రై, చెప్పు. వాడెవడో తెలిస్తే నన్ను మోసం చేసి డైరెక్ట్ అయినందుకు నేనే వాడి ముందు చంపేస్తాను సార్. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, ఈ అమ్మాయిని చంపేశారు. సాబ్, మీకు బాగా కావలసిన వాళ్ళు అంటున్నారు. ఇంకా ఈ అమ్మాయి కోసం ఎదురు చూడడం అనవసరం. చనిపోయిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. రామయ్య, నా జీవితంలో నేనెప్పుడు అనాథనని ఫీల్ అవ్వలేదు. కానీ మొట్టమొదటిసారిగా మా అత్తయ్య గారు నేను అనాథనని గుర్తు చేశారు. ఇప్పుడు నేను ఈ ఇంటి కోడలు అవ్వాలంటే, ఆయన నేను సంతోషంగా ఉండాలంటే నా పుట్టుక రహస్యమేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. తెలుసుకోవటానికే వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించు. నీ పుట్టికే నీ చావుకి కారణం. నా పుట్టికే నా చావుకి కారణమని చెప్పిన నీకు
నా తల్లిదండ్రుల గురించి తెలిసి ఉంటుంది కదా, అది తెలుసుకోవటానికి నీకోసం బయలుదేరుతున్నాను. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు, అది నాకు తెలుసు. నీ కంట పట్టమే ప్రమాదమని తెలుసు. అయినా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నా నా తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకోవటం కోసం. నా మీద అత్తయ్యకున్న ద్వేషం పోగొట్టి తిరిగి కోడలి స్థానాన్ని సంపాదించుకోవటం కోసం వస్తున్నాను. నమస్కారం దశరథ రామయ్య గారు. నమస్కారం. ఏంటి ఎలా వచ్చారు? మీ చిన్నబ్బాయి గారు ఎక్కడ? లోపల ఉన్నట్టున్నాడు. ఏమైంది ఇన్స్పెక్టర్? మీ కోడలు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును. ఆచూకీ ఏమైనా తెలిసిందా? సారీ దశరథ రామయ్య గారు, మీ కోడల్ని ఎవరో హత్య చేశారు. ఎక్కడో లోయలో పడిపోయింది కదా, ఎవరికీ తెలియదు అనుకుంటే పోలీసులకి ఎలా తెలిసింది? ఏమంటున్నారు ఎస్ఐ గారు? అవునండి, ఎప్పుడో 8 నెలల క్రితమే హత్య చేశారంట. నో 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 ఇన్స్పెక్టర్, నో. నేను నమ్మను. నా వైదేహి ఇంకా బ్రతికే ఉంది. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. లేదు సార్, వేరే కేసులో నిందితుడిని ఇంట్రాగేట్ చేస్తుంటే తెలిసింది. ఎవరో డబ్బులిచ్చి కిరాయి హంతకులతో చంపించారంట. నో ఇన్స్పెక్టర్, నేను నమ్మను. నా వైదేహి బ్రతికే ఉంది. తను నా చుట్టూ తిరుగుతూనే ఉంది. తను ప్రాణాలతోనే ఉన్నానని సంకేతాలు పంపిస్తూనే ఉంది. దేవాంశ్, పోలీసులే ఇన్వెస్టిగేట్ చేసి చనిపోయిందని చెప్తోంటే కాదంటావేంటి? ఏ ఆధారాలు వైదేహి లేదని నన్ను నమ్మించలే వదినా.
వైదేహి నా చుట్టూనే ఉన్నట్టు నాకు అనిపిస్తుందంటే చనిపోయిందంటారేంటి మతి లేకుండా? వైదేహి మీద నీకున్న ప్రేమ వల్ల అలా అనిపిస్తోందిరా. దానివల్ల ఏవేవో అనుకోని సంఘటనలు జరిగాయి. అవి వైదేహి పంపించిన సంకేతాలనుకుంటున్నావు. వైదేహి బ్రతికుందని అనుకుంటున్నావు. అయితే వైదేహి దెయ్యంలా వచ్చి జానకిని పట్టిందంటే అది జానకి ఆడిన నాటకం అనుకున్నాం. కాదన్నమాట. చచ్చిన వైదేహిని దెయ్యంలా వచ్చిందన్నమాట. వదినా! ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వైదేహి దెయ్యమై వచ్చిందంటే ఊరుకునేదే లేదు. ఆవేశపడకండి సార్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేరం చేసేవాళ్ళు ఎవరైనా ఆ నేరం చేయలేదని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నేరం చేసిన వాడే వైదేహిని చంపేశానని ఒప్పుకున్నాడు. నమ్మకపోతే ఎలా? మీరెంత చెప్పినా నేను నమ్మను. వీలైతే వైదేహి ఎక్కడుందో వెతికి తీసుకురండి, లేదంటే వదిలేయండి. నా వైదేహిని నేను వెతుక్కుంటాను, అంతేగాని బ్రతుకున్న మనిషిని చంపేసి కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేయకండి. నా వైదేహిని నేను వెతుక్కుంటాను. ఆ వైదేహిని నేను వెతుక్కుంటాను. చచ్చిపోయిన దాన్ని ఎక్కడ వెతుకుతావు బావా? బావా! దేవాంశ్, నానా దేవాంశ్! మీ అబ్బాయి గారు నమ్ముతున్నట్టు లేరు. కానీ వైదేహి లేదన్న నిజాన్ని మీరందరూ జీర్ణించుకోవాలి. ఎస్ఐ గారు, భార్య పోయిన బాధలో ఉన్నాడు. వైదేహి చనిపోయిందంటే మేమే నమ్మలేకపోతున్నాం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త ఎలా నమ్ముతాడు? మేమే అర్థమయ్యేలా మెల్లగా చెప్తాం. కానీ నా కోడలి చావుకి కారణమైన వాళ్ళెవరో నాకు తెలియాలి ఇన్స్పెక్టర్. తొందరగా కనుక్కోండి. నా చేతులతో చంపేస్తాను వాళ్ళని. అలాగే దశరథరామయ్య గారు, వస్తానండి. వైదేహి చనిపోయిందన్న సంగతి ఎవరికీ తెలియదు. దాని గురించి మర్చిపోతారనుకుంటే ఎవ్వరూ వదిలేలా లేరు. తీగలాగితే డొంక అంతా కదిలినట్టు చుట్టూ తిరిగి నా మీదకి రాదు కదా. ఇదే అడ్రస్. ఎలాగైనా నిన్ను ఫాలో అయి నిజం తెలుసుకోవాలి.
मैं मैच में ना బంగారం లాంటి పిల్ల వైదేహికి ఇలా జరగడం ఏంటి? దేవుడింత అన్యాయం చేస్తాడనుకోలేదు. ఏం చేస్తాం బామ్మగారు, దేవుడు మంచి వాళ్ళనే ముందు తీసుకుపోతాడంటారు కదా, అదే నిజమైంది. నన్ను చూస్తావేంటి? ఏదో ఒకటి మాట్లాడు. లేదంటే వైదేహి పోవడమే నీకిష్టం అనుకుంటారు. అలా అనుకుని వదిలేస్తే చాలు. చంపించింది నేనే అని తెలియకుండా ఉంటే చాలు. మనిషి దూరం అయ్యింది అని బాధపడ్డం తప్ప ఏం చేయగలం? పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. ఇప్పుడు దేవాంశ్ గురించి ఆలోచించాలి. చూసావా అత్తయ్య గారి నట విశ్వరూపం? వైదేహి పోయినందుకు లోపల పిచ్చ పిచ్చగా డాన్స్ చేస్తూ ఉంటుంది, బయటికి మాత్రం వైదేహి లేకపోతే ఉండలేను అన్నట్టు ఎంత ఓవర్ యాక్షన్ చూడు. పర్ఫార్మెన్స్ కి పర్ఫ్యూమ్ జల్లినట్టు లేదు. వరకు కూతురు బతికే ఉందన్న భ్రమలో ఉంటాడు. అసలు వైదేహి ప్రాణాలు తీసింది ఎవరు? ఎవరికి ఏ అన్యాయం చేసింది? ఎవరన్నా 4 మాటలన్నా భరిస్తుందే గాని తిరిగి మాట్లాడడం కూడా చేత కాదు. అలాంటి అమాయకురాలి ప్రాణాలు తీశారంటే వాళ్ళని క్షమించకూడదు. అత్తయ్యా, అవన్నీ పోలీసులు చూసుకుంటారు. దయచేసి ఇంట్లో ఈ ప్రస్తావన తీసుకురాకండి. దేవాంశు వింటే బాధపడతాడు. అసలే వైదేహి చనిపోయిందని వాడు నమ్మడం లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమైపోయేవాడు తలుచుకుంటేనే భయంగా ఉంది. బాబు గారు, బాబు గారు, అమ్మగారు, అక్కడ అక్కడ దేవాంశ్ బాబు. ఏమైందంజీ? ఏమైందంజీ? ఏమైంది చెప్పరా, పర్లేదు. బాబు గారు, అక్కడ దేవాంశ్ బాబు గారు విషయం తాగేశారు బాబు గారు. తమ్ముడు,
దేవాంశ్ 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 రేయ్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? మళ్ళీ మావాడు జోలికొచ్చావనుకో చంపేస్తానేమనుకున్నావో. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.